భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా మలికిపురంకి చెందిన సంగీత్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. నెహ్రూకి గులాబీలు ఎంత ఇష్టమో ఈ చిత్రం ద్వారా అద్భుతంగా తెలియజేశారు. గులాబీ పువ్వులో నెహ్రూని పిల్లలను చాలా అందంగా చిత్రీకరించారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలోని ఎథ్నిక్ హాల్లో పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ని ఆర్గనైజర్ అనిత నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ఈ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. దీని గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఫస్ట్లీ హెచ్ఎంటీవీ నుంచి పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే అంటే చిన్నపిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. స్కూల్స్కి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కారణంగా అయితే ఇప్పుడు శిల్పారామంలో ఎథనిక్ హాల్లో పెయింటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ అవుతుంది. సో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ అనిత గారు ఆర్గనైజ్ చేశారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది పిల్లలు వచ్చి ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్స్ వేస్తూ ఉన్నారు. సో ఆర్ట్కి కూడా పిల్లలు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అసలు పెయింటింగ్ కూడా ఎంతో మంది పిల్లలు ముందుకు వస్తుంటారు. వాళ్ళు సపరేట్గా పెయింటింగ్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. సో ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా చాలా మందికి ఈ ఆర్ట్ అనేది ఒక సబ్జెక్ట్ అని చెప్పాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత క్లియర్గా నీట్గా వీళ్ళు పెయింటింగ్ చేస్తున్నారో. సో అసలు ఈ పెయింటింగ్కి మీనింగ్ ఏంటి, ఎన్ని హవర్స్ నుంచి పెయింటింగ్ చేస్తుందో ఒకసారి మనం మాట్లాడిద్దాం ఈ అమ్మాయితో. ఇది ½ అన్ అవర్ నుంచి చేస్తున్నాము. దీని కాన్సెప్ట్ వచ్చేసి గ్రీనరీ టుమారో అని చెప్పేసి, మనం ఇప్పుడు ట్రీస్ని సేవ్ చేస్తే ఫ్యూచర్ వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ట్రీస్ని సేవ్ చేయాలి. సో దట్ ఎర్త్ అనేది, వరల్డ్ అనేది చాలా బాగుంటుంది అండ్ మన లైఫ్ అనేది ఇలా వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది అని దీని మీనింగ్. బాగుంది. యాక్చువల్లీ నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో పార్టిసిపేట్ చేయాలని వచ్చాను. సో ఇక్కడ ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. చాలా మంది ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ పెయింటింగ్స్ వేస్తున్నారు. అసలు ఎంత కలర్ఫుల్గా వేస్తున్నారు అంటే, నేనైతే ఇప్పుడు పొల్యూషన్ ఉంది కదా, దాని ప్రకారం నేను వేసిన తర్వాతకి గ్రీనరీగా ఉండాలనేసి నేను డ్రాయింగ్ వేసిన అనమాట. నేను డ్రాయింగ్ వేసేసరికి 2 hours అట్లా పట్టింది. ఇంకా నేను ఇది పొల్యూషన్ గురించి, ఇంకా ఇటువైపు ఏమో గ్రీనరీ గురించి. ఎందుకంటే ఇలా ఉన్నది మనకి తర్వాత ఇలా అవ్వాలి అని. ఇంకా ఇది మండల ఆర్ట్, ఎందుకంటే ఒక ఆర్ట్కి సంబంధించింది కాబట్టి నేను. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు శిల్పారామంలో వచ్చి పెయింటింగ్ వేయడంతో. ప్రజెంట్ మనతో అయితే పెయింటింగ్కి వర్క్షాప్కి సంబంధించిన ఆర్గనైజర్ అనిత గారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. మ్యామ్ చెప్పండి మ్యామ్, ఎలా? హాయ్ అండి, దిస్ ఇస్ అనిత ఫ్రమ్ VSL Visual International Art Gallery and in association with RBL Bank and Lakshmi Garu, we are conducting this art workshop cum drawing and painting exhibition at Shilparamam. Shilparamam also is promoting us. So identante actual ga na concept endante nandi ee roju pillalni exclusively on Children's Day. First of all, happy Children's Day to all the children. And ee roju particular ga ee concept ఏంటంటే, ఇది మనము మోడల్ స్కూల్ ఉందండి, ఏపీ మోడల్ స్కూల్ అనేసి. ఆ మోడల్ స్కూల్ పిల్లలకి ఆర్ట్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎంకరేజ్మెంట్ కోసం వీఆర్ ట్రయింగ్ టు సపోర్ట్ దెమ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద టర్న్ అవుట్ చూసుకుంటే 190 రిజిస్ట్రేషన్స్ వచ్చాయన్నమాట. సో అంటే డ్రాయింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్కే కాదు, ఒక నార్మల్ స్కూల్సే కాకుండా చిన్న మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నమాట. సో మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే, అలాంటి పిల్లలకు కూడా మనం ఆర్ట్ నేర్పించాలి అని. యాక్చువల్గా మా హస్బెండ్ ఆర్టిస్ట్, సో ఐ ప్రమోట్ హిస్ పెయింటింగ్స్ అండ్ పార్షియలీ ఐల్ బి కండక్టింగ్ దిస్ ఆర్ట్ కాంపిటీషన్స్ అండ్ వర్క్షాప్స్. సో ఈరోజు ఏంటంటే మిక్స్డ్ స్కూల్స్ని నేను టార్గెట్ చేయడం జరిగింది. ఇలా మోడల్ స్కూల్స్, ఇంకో సైడ్ నుంచి ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చారనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ గివన్ ద కాన్సెప్ట్ కూడా. ఒకటి మేము గ్రీనరీ గురించి ఒకటి ఇచ్చాము, తర్వాత ఓవర్ టు మూన్ అని ఒకటి ఇచ్చాము, ఇంకోటి ప్లే విత్ కలర్స్. ఈ గ్రీనరీ పొల్యూషన్ గురించి కూడా ఈరోజు రేపు చాలామంది చాలా విధాలుగా చెప్తున్నా కూడా ఎక్కడ ఏమీ మార్పు రావడం లేదు. సో అట్లీస్ట్ రూట్ లెవెల్ నుంచన్నా మనము పిల్లలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కాన్సెప్ట్ పెట్టామన్నమాట. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ టర్న్అవుట్ ఈస్ వెరీ గుడ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్షాప్ and particularly at Shilparamam.
So this is something like positive vibes we felt, and I'm very happy that Mrs. Lakshmi Garu had supported me, and RBL Bank is a co-sponsor for us to give away the awards and prizes and participation certificates. So I'm very thankful to each and everyone. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలలో కూడా మనకు ప్రతి ఒక్కరి దాంట్లో ఒక టాలెంట్ ఉంటుందని తెలుస్తుంది. అది ఇక్కడ మాత్రం ప్రూవ్ అయిందనే చెప్పాలి. అయితే ఇక్కడ పిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఈ ఆర్ట్ ఏదైతే పెయింటింగ్ ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజర్స్ కూడా దీనికి వీళ్ళకి 3 కంటెంట్స్ ఇవ్వడంతో పిల్లలు మాత్రం ఎక్కువగా గ్రీనరీ పొల్యూషన్ పైన ఆర్ట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.